క్లైమాక్స్ పెట్టిండు. బన్నీ మొత్తం టోటల్ స్కిల్స్ మొత్తం అన్ని ప్రూవ్ చేసి క్లైమాక్స్ అయితే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. పుష్ప 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 అంటే ఫ్లవర్ అనుకుంటువా? వైరు తగ్గేదలే. జై బన్నీ. లోపలికి వెళ్తున్నాం కదా, లోపలికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఫీల్ కావాలి. ఆల్రెడీ అందరు చెప్తున్నారు పుష్ప వేరే లెవెల్ అని చెప్పేసి, చూసిన తర్వాత మాకు కూడా తెలుస్తుంది కదా. రికార్డు బ్రేక్ చేయాల్సింది అంతే, ఖచ్చితంగా అంతే. ఓకే. హాయ్ హాయ్, డైహార్డ్ ఫ్యాన్ అల్లు డైహార్డ్ ఫ్యాన్. ఓకే, ఎట్లా ఉంటుంది అనుకుంటాం మూవీ? బాగుంటుంది. నిన్న మరి నైట్ ప్రీమియర్ షో చూడలేదా? చూడలేదు. అంటే ఇప్పుడు టికెట్స్ రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు టికెట్స్ దొరికినాయా? దొరికినాయి. దొరికాయి. ఓకే, మరి పోస్టర్ కూడా తీసుకొచ్చినావు. ఏం చెప్దాం అనుకుంటున్నావు మరి? తగ్గేదేలే. తగ్గేదేలే. ఇప్పుడు బిజినెస్ 1000 crores క్రాస్ చేస్తుందా? చేస్తుంది. 2000 అంటే ఆల్రెడీ టాక్ వచ్చేసింది. వచ్చేసింది. అది మరి బయటకు వచ్చాక చెప్పాలి మరి పబ్లిక్. ఓకే, చెప్పు. థ్యాంక్ యూ. రెండు బాగున్నాయి. సెకండ్ ఇంకొంచెం ఎక్కువ ఉంది. బాగుంది కానీ చాలా బాగుంది. బ్రేక్ ఏమైనా చేస్తుంది ఆబ్వియస్లీ. ప్రీ బిజినెస్లోనే బ్రేక్ ఏమైనా అయిపోయింది, దీంట్లో అయిపోతుంది. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఆపడానికి ట్రై చేయకండి, ఎందుకంటే మ్యాట్రికల్ ఇదే అయిపోతుంది. టూ మచ్. చాలా చాలా బాగుంది. హైలైట్స్లో కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. మూవీ మొత్తం ఫ్లోలో జరుగుతుంటుంది, బట్ మేజర్ సీక్వెన్సెస్ ఉంటాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. వన్ మ్యాన్ షో బట్ రష్మిక బాగా సపోర్ట్ చేసింది. వేరే యాక్టర్స్ కూడా చాలా బాగా చేస్తారు ఆబ్వియస్లీ. ఉంది, అనౌన్స్ చేసేసారు కదా. ఉంది చాలా బాగుంది. బాయ్. సూపర్ డైరెక్షన్, సూపర్ యాక్టింగ్, సూపర్ 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 సూపర్. చాలా బాగుంది. సూపర్ సూపర్. ఫైట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, సూపర్ ఎక్సలెంట్ ఫైట్స్. యాక్టింగ్ నేషనల్ అవార్డు వచ్చేస్తుంది. ఆస్కర్ కూడా తక్కువనే. పార్ట్ 2 మించిపోతుంది. పార్ట్ 2 ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఫైట్స్ ఉంటాయి. మెంటల్. నా గొంతు పోయింది చూసినారా, అంత అరిచింది. సాంగ్స్ బాగున్నాయి.
జాతర సీక్వెన్స్ ఏదైతే ఉందో ఎక్సలెంట్. పార్ట్ 3 ఉంది. షికావత్ మళ్ళీ వస్తారు, అంటే షికావత్ చనిపోయినట్టు చూపించారు, బట్ మళ్ళీ షికావత్ వస్తారు అనుకుంటా. వస్తారు. 5 out of 5 తగ్గేదేలే. చాలా మంచిగా ఉంది మనం. పుష్ప 2 చాలా బాగుంది, ఇంకా పుష్ప 3 కూడా ఉంది సినిమా, చాలా బాగుంది, మంచిగా ఉంది. తగ్గేదేలే అంతే. తగ్గేదేలే. రెండు బాగున్నాయి. చాలా బాగుంది మూవీ. మొత్తం సినిమానే బాగుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ సినిమా మీరు ఊహించరు. ప్రీ క్లైమాక్స్ ఉంటుంది అసలు మేము ఆల్మోస్ట్ అక్కడ అవుట్ చచ్చిపోయాం అక్కడనే. జాతర సీక్వెన్స్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ అసలు అసలు క్రేజీ. 3.5 గంటలు అసలు అసలు ఇంత పీక్ వణుకుతుంది, ఆ వైపు నుంచి బయటికి రాలేదు ఇంకా. అసలు ఇంత పీక్ నెగటివిటీలో ఇలాంటి యునానిమస్ బ్లాక్ బస్టర్ ఓన్లీ బాయ్ సాధ్యమే. అసలు తగ్గేదేలే. 100% ఈజీ. అసలు ఇంకో నెక్స్ట్ షో పోమన్నా మేము పోతాం పక్కా. 100% టికెట్ 1000 రూపాయలు కూడా వర్తే. చూస్తున్నారు కదా 1000 రూపాయలు టికెట్ పెట్టుకుని ఎంతమంది హౌస్ఫుల్ వచ్చారు. 350 450 కూడా వర్తే. ఎవ్రీ సీన్ వర్త్, పార్ట్ వర్త్, అసలు వర్త్, ఎవ్రీ సీక్వెన్స్ వర్త్. తగ్గేదేలే. ఏం పీకలేరు. సూపర్. తగ్గేదేలే. చాలా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే టికెట్స్ పరంగా వచ్చేసరికి కొందరు 300 500 1000 రూపీస్ అంటే ఆ వర్తేనా మూవీ? అల్లు అర్జున్ కి ఎంత పెట్టినా వర్తే. 1 కోటి రూపాయలు పెట్టి చూసినా వర్తే అల్లు అర్జున్ కి. 100 సార్లైనా చూడొచ్చు. ఫైట్స్ ఎట్లా ఉన్నాయి? సూపర్. యాక్టింగ్ అవి అంతా సూపర్. అల్లు అర్జున్ దిగిందంటే ఆ సినిమా సూపర్. ఆడియన్స్ రియాక్షన్స్ ఎట్లున్నాయి లోపల? లోపల ఒక్కొక్కరు సూపర్. సాంగ్స్ వినిపించలేదు, అరుపులు వినిపించాయి. వాళ్ళు లోపల పంపు. ఒకసారి తీసే వీడియో వెళ్తున్నాం. టికెట్ దగ్గర అనమాట. Allu Arjun was like different from how it usually be. His acting was more like he was more in depth with the character, and he was like how to explain? He was one with the character. Yeah, the second half, the climax was just like he was using everybody else's hand to do something. హలో మైక్ Pushpa Raju!